హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో నేను ప్రియా. అండ్ ఇది వచ్చేసి డే 2 వీడియో చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ డే థర్స్డే ఫిష్ కర్రీ చేస్తున్నారు అనమాట. మార్నింగ్ నుంచి షూట్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయింది. ఫిష్ తీసుకొచ్చారు లంచ్ కోసం. ఇక్కడ చూసారా, మా అత్తయ్య గారు చెప్తున్నారు, కోసానమ్మా కలిపానమ్మా అని చెప్తూ ఉన్నారు. ఐ మ్యూట్ చేస్తాను. సో వీళ్ళిద్దరూ సిస్టర్స్. తిని మా అత్తయ్య గారు, ఇందాక ఫస్ట్ చూసినవాడేమో మా అమ్మమ్మ. సో వీళ్ళిద్దరూ సిస్టర్స్. ఒక 3 చేపలు తీసుకున్నారు పెద్దవి. సో అవి కర్రీ ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు చూపిద్దామని వీడియో షూట్ చేశాను. సో ఫస్ట్ అయితే ఫిష్ని మనం క్లీనింగ్ చేసుకుని వాష్ చేసుకుని ఉప్పు కారం ఆయిల్ అలాగే పసుపు వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు. ఈలోపు ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నారు ఇవిడు మా అమ్మమ్మ. సో ఫిష్ కర్రీ చాలా బాగా చేస్తారు. సో దీంట్లో ఏంటంటే ఇవన్నీ మిక్స్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాం. అలాగే మనకి దీనికి ఎలా లేదు అన్నా సరే ఒక 250 గ్రామ్స్ చింతపండు పడుతుంది. సో చింతపండు అలాగే ఒక 3-4 కేజీస్ ఫిష్, ఒక 700 గ్రామ్స్ ఏమో ఆనియన్స్, అలాగే కొన్ని పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఆనియన్స్ అన్నీ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ఫిష్ యాడ్ చేసేసుకుని కొద్దిగానే వాటరు, ఎంతో వాటర్ కాదు. ఫస్ట్ అయితే చేపలు అలా కుక్ అవ్వడానికి కొంచెం వాటర్ వేసేయాలి. వేసేసి మనం ఎక్కువ కదపకూడదు అనమాట. కదిపితే ఏంటంటే తిప్పితే ముక్క విడిపోతుంది, టేస్ట్ అంత బాగోదు. సో మనకి ఫిష్ కర్రీ పర్ఫెక్ట్గా రావాలి అంటే గరిటె మనం ఎక్కువ యూజ్ చేయకూడదు ఫిష్ చేసిన తర్వాత. సో ఇది ఇలా మగ్గేటప్పటికి, కొంచెం సేపు అలా మగ్గేటప్పటికి మనం చింతపండు నుంచి చిక్కగా పులుసు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇది కొంచెం ఫస్ట్ నానబెట్టుకుంటే ఏంటంటే మనకి చాలా ఈజీగా దాంట్లోంచి పులుసు అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇలా పులుసు తీసుకుని పక్కన పెడుతున్నారు. అండ్ చూసారు కదా, ఇల్లంతా ఎంత మెస్సీగా ఉందో. సో ఆ రోజంతా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు. లంచ్ అయిన తర్వాత అయితే ఒక రేంజ్లో హోలీ సెలబ్రేషన్స్ చేశారన్నమాట. హోలీ చేసినట్టే చేశారు అందరూ. మేమంతే, మా రిలేటివ్స్ అందరూ కలిస్తే ఏంటంటే వాటర్ వేసుకోవడం, హోలీలా సంథింగ్ హోలీ లుక్ లైక్ దస్ అలా చేసుకుంటూ ఉంటాము. సో దాంట్లోంచి ఇంకా ఫోన్స్ కూడా బయటికి ఎవరు తెలుసు, దానివల్ల వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు. లేదంటే day 2 వీడియో కూడా షూట్ చేద్దాము, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నీ చూపిద్దాము, మా వాళ్ళందరూ ఎలా చేస్తారు, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ తడిచిపోయి మళ్ళీ ఫోన్ ఎక్కడ పాడవుతుందో అన్న టెన్షన్లో వీడియో అయితే షూట్ చేయలేదండి. సో చూసారు కదా, టామ్రెడ్ ఇది కూడా పులుసు కూడా ఇందులో వేసేసుకుని గరిటె పెట్టకూడదు మెయిన్ మనకి. అలాగే ఫిష్ కర్రీ కూడా ఎక్కువ హైలో పెట్టి మనం కుక్ చేయకూడదు, స్లిమ్లో కొంచెం మీడియం ఫ్లేమ్లో. అంటే ఇది ఇంకొంచెం ఎక్కువ కర్రీ కాబట్టి దట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇలా జస్ట్ పులుసు వేసేసిన తర్వాత తిప్పారు చూసారా, అలా గరిట అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు. సో సాల్ట్ అవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఈ లోపు ఏంటంటే ఇది మళ్ళీ కూర పులుసు దగ్గర పడేలోపు మనం వెల్లుల్లి జీలకర్ర ఫిష్ కర్రీకి చాలా 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 మంచి టేస్ట్ ఇస్తుందండి. సో అది గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అది మనం కొంచెం పులుసు ఒక దగ్గరకు వస్తుంది అనేటప్పుడు మనం కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి జీలకర్ర వెల్లుల్లిపాయలు పేస్ట్ ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేసేసుకుని కొత్తిమీర యాడ్ చేసేసి స్లిమ్లో పెడితే పులుసు అయితే చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఫిష్ కర్రీలో మాత్రం ఇలాంటి మసాలాస్ వాడకుండా వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది, చూసారు కదా అలా ఉంది. అండ్ ఇదిగో చూసారా ఎలా చేశారో నా ఫేస్. నేను ఫ్రెష్గా స్నానం చేసి మళ్ళీ వచ్చేటప్పటికి నన్ను ఇలా తయారు చేశారండి. సో చూసారు కదా, ఇవి పిక్స్ అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టేక్ కేర్, బై బాయ్.